చైనాలో ఒక అతిపెద్ద సైనిక తిరుగుబాటు జరిగిందనేది మనకు తెలుస్తుంది. చైనాలో ఒక అన్యూజువల్గా చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ తర్వాత ప్రపంచంలో ఒక అలజడి మొదలైంది. ఏంటి ఇప్పుడు చైనాలో పెద్ద సైనిక తిరుగుబాటు ఏంటి? ఇప్పుడు మనకు కనిపించే యాంగ్ జియా ఈయన ఆధ్వర్యంలో అతిపెద్ద సైనిక తిరుగుబాటు చైనాలో జరిగిందని తెలుస్తుంది. ఇది జీ జిన్పింగ్ని అంటే ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్పింగ్ని పదవిలోంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సైనిక తిరుగుబాటు జరిగిందని తెలుస్తుంది. ఈ జాంగ్ జుంగ్యా అనే వ్యక్తి తర్వాత లీ జెన్లీ అనే ఈ ఇద్దరూ కూడా చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్ పాలిట్ బ్యూరోలో ఉన్న 24 మందిలో అతి కీలకమైన నేతలు వీళ్ళిద్దరిని ఇప్పుడు చైనా రిమూవ్ చేసింది. వీళ్ళతో పాటు వీళ్ళిద్దరు ఇప్పుడు అంటే చైనీస్ మిలిటరీ కాంగ్రెస్ సిఎంసి అని ఒకటి ఉంటుందండి. అందులో 7 మెంబర్స్ ఉంటారు. చైనీస్ మిలిటరీ ఎంటైర్ని అదే కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట సిఎంసి. దాని చైర్మన్గా ఇప్పుడు జీ జిన్పింగ్ ఉన్నారు. వీళ్లలో సీనియర్ మోస్ట్ ఆఫీసరే ఈ జాంగ్ జుంగ్యా అనమాట. ఈ యాంగ్ జుంగ్యాని ఇప్పుడు ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఆఫీసర్లు సైనిక తిరుగుబాటు బాధ్యత వహించారని తెలుస్తుంది. ఇప్పుడు అన్యూజువల్గా చైనీసు డిఫెన్స్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అదేంటి, చైనాలో ఇండిసిప్లిన్ అంటే ఈ ఇద్దరు ఆఫీసర్లు ముఖ్యంగా ఈ యాంగ్ జుంగ్యా లీ జెన్లీ వీళ్ళిద్దరికీ క్రమశిక్షణ లోపించింది. అదేవిధంగా వైలేషన్ ఆఫ్ డిసిప్లిన్, కరప్షన్ అంటే 2 ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలు ముఖ్యంగా వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చైనీస్ మిలిటరీ డిఫెన్సే రిలీజ్ చేసింది స్టేట్మెంట్. వెంటనే ప్రపంచంలో ఒక పెద్ద అలజడి రేగిపోయిందనమాట. ఎందుకంటే చైనాలో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బయటకు రాదండి మనకి. చైనాలో ఇప్పుడు మనకు కనిపిస్తున్న 5 అధ్యక్షులు మనకు ఉంటారు. ఎవరో మావో జెడాంగు, డెంగ్ జియోపెంగు, తర్వాత జియాంగ్ జెమిన్, తర్వాత 4వ తరం హూ జెంటావో, ఇప్పుడు 5వ తరం మనకి జీ జిన్పింగ్ కనిపిస్తారన్నమాట. ఇప్పుడు జీ జిన్పింగ్ 2012లో అధికారంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా ఆయన ఏలుతున్నారు. మావో జెడాంగ్ తర్వాత చైనా చరిత్రలోనే అతి శక్తివంతమైన పర్సన్గా అవతరించారన్నమాట. ఎందుకంటే ఒక పక్కన ప్రెసిడెంట్గా ఉండడం, 2 చైనీస్ మిలిటరీ కమిషన్కి చైర్మన్గా ఉండడం, తర్వాత చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్కి సెక్రటరీగా 3 పోస్టులు అత్యున్నతమైన పోస్టులు జీ జిన్పింగ్కే ఉన్నాయి. ఎందుకంటే మావో జెడాంగ్ తర్వాత అతి శక్తివంతమైన పర్సన్ నేనే అన్నట్టు ఆయన ప్రకటించుకోవడం జరిగింది. లైఫ్ టైం నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని కూడా ఆయన ప్రకటించుకోవడం జరిగింది. అందువల్ల ఆయనపై తీవ్రమైన అసంతృప్తి చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్, చైనీస్ మిలిటరీ కమిషన్లో ఉండడం జరిగింది. ఇప్పుడు కనిపించే యాంగ్ జుంగ్యా ఈయన ఏంటి అంటే ఈయన చైనా ఆర్మీలోకి 1968లో అంటే 1973లో వచ్చిన జీ జిన్పింగ్ కంటే ముందే ఈయన చైనా ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ జీ జిన్పింగ్ కంటే వయసు రీత్యా, సీనియారిటీ రీత్యా, డైరెక్ట్ కంబాట్ ఎక్స్పీరియన్స్ అంటారంటే యుద్ధంలో ప్రత్యక్ష అనుభవం ఉన్న వ్యక్తే యాంగ్ యుంగ్యా. ఇప్పుడు ఈ వ్యక్తి ఇంకొకటి ఉందండి, ఏది చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో వీళ్ళ ఫాదర్ ఫౌండర్ మెంబర్ అనమాట. అంటే జీ జిన్పింగ్ అంటే ఎక్కువ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అంటే నాకు రావాల్సిన ఈ ప్రెసిడెంట్ ఈ యొక్క అన్నిటినీ జీ జిన్పింగ్ కొట్టేశారు అనేది యాంగ్ యుంగ్యా దగ్గర ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు ఈ సీనియర్ మిలిటరీ ఆఫీసరు ఈ యొక్క సైనిక తిరుగుబాటు కారకుడయ్యని తెలుస్తుంది. మరి చైనాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రస్తుత పరిస్థితి ఏ ఆరోపణ అంటే ఈయనకి ఈ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జీ జిన్పింగ్ చేసింది ఏంటంటే, ఇప్పటివరకు జీ జిన్పింగ్ చాలా క్లోజెస్ట్ మిలిటరీ అలై అండి. ప్రతి నిర్ణయాన్ని ఆయన అడిగే తీసుకుంటాడు. మరి ఎందుకు ఇంత శత్రుత్వం అంటే పదవి కోసం. కాబట్టి ఈయన మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఈయన చైనా యొక్క అణుబాంబు యొక్క మెకానిజంని చారవేశాడు, గూఢచర్యం చేశాడు అనే పెద్ద ఆరోపణని జీ జిన్పింగ్ యాంగ్ యుయా మీద తీసుకురావడం జరిగిందండి. అంటే ఏంటి, ఈ సీనియర్ మిలిటరీ ఆఫీషియల్స్ని అంటే చైనీస్ మిలిటరీ కాంగ్రెస్లు ఇప్పుడు 7 ఉండవలసింది కేవలం 2కు తగ్గిపోయింది. అంటే జీ జిన్పింగ్ ఇంకొక వ్యక్తే, మిగిలిన 5 కూడా తొలగించడం జరిగింది. 2025 అక్టోబర్లో 8 జనరల్స్ను ఒకేసారి జీ జిన్పింగ్ జైల్లో పెట్టడం జరిగింది. 2025 మొదట్లోనే చైనా డిఫెన్స్ మినిస్టర్, చైనా రక్షణ శాఖ మంత్రే 1 నెల కనపడకుండా పోయింది. తర్వాత ఆయన జైల్లో దర్శనం ఇవ్వడం జరిగిందనమాట. అది విధంగా జరుగుద్ది చైనాలో. అదేవిధంగా 2012లో జీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2012 నుంచి 2026కి
ఈ 2 లక్షల మందిని పొలిటికల్ పర్జ్ అంటారు, అంటే రివెంజ్ తీర్చుకోవడం. పొలిటికల్ పగతో ఎవరైనా చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, చైనా అధ్యక్షుడు పదవికి ఎవరైనా ఎసరు పెడతారని ఒక అనుమానం ఉన్న ప్రత్యర్థులను కూడా ఆయన జైల్లో పెట్టడం, ఆరోపణలు, అవినీతి ఆరోపణల పేరు చెప్పి లోపల పడేయడం జరిగింది. ఇప్పటికీ 2 లక్షల మందిని లోపల పడేయడం జరిగింది. ఇది కమ్యూనిస్టు నాటి కంట్రీలో ఇది సర్వసాధారణంగా జరిగే చర్య. కానీ ఇప్పుడు సైనిక తిరుగుబాటు జీ జిన్పింగ్కి వ్యతిరేకం అంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదంలో జీ జిన్పింగ్ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చైనా నుంచి రావడం లేదు, వరల్డ్కి కూడా చేరదు. కానీ వరల్డ్లో ఇప్పుడు CNN పెద్ద పొలిటికల్ అనలిస్టు, మిలిటరీ ఎక్స్పర్ట్స్, చైనా ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా చైనా మీద బాగా విశ్లేషణాత్మకంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులను బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే చైనాలో చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. జీ జిన్పింగ్కి చాలా ప్రాణ ప్రమాదం ఉంది, ఈయన పదవికి గండం ఉంది, ఎటువంటి విషయమైనా తెలియడం లేదు. ఎందుకంటే 2025 అక్టోబరు సెప్టెంబర్ టైంలో 1 నెల పాటు ఆయన బయటి ప్రపంచానికి కనపడలేదు. తర్వాత ఆయన మళ్ళీ రావడం జరిగింది. 8 నెలల పాటు బయట ఈ ప్రపంచంలో ఏ దేశ పర్యటన కూడా జీ జిన్పింగ్ వెళ్ళలేదు. అప్పటి నుంచి అలజడి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు జరిగిన సైనిక తిరుగుబాటు చాలా సీనియర్ మోస్ట్ వ్యక్తి ఆధ్వర్యంలో జరగడం జరిగింది, ఈ లీ జెన్లీ వ్యాంగ్ జుంగియా. కాబట్టి ఇంతటి అంటే చైనాలో పాతుకుపోయింది. అంటే జీ జిన్పింగ్ అధికారంలో ఉంటాడా అంటే ఆయన అధికారంలో ఉండడం కల్లా ఏ క్షణంలోనైనా ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది. ఆయన తొలగించి కొత్త వ్యక్తి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు జీ జిన్పింగ్ ఎంత వ్యతిరేకత అంటే మావో జెడాంగ్ తర్వాత, అంటే మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి కమ్యూనిస్ట్ పార్టీ రెవల్యూషన్ తీసుకొచ్చి అప్పుడున్న కొమింటాంగ్ గవర్నమెంట్ పడేసి ఇప్పుడు చైనా ప్రభుత్వానికి కారకుడైన మావో జెడాంగ్ అంత శక్తివంతుడిని, లైఫ్ టైం నేను అధ్యక్షుడిగా ఉంటానని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించి ఆయన అధికారంలో ఉంటున్నాడు. ఆయన చాలా నియంతృత్వ ద్వారానే ఉంది. చైనాలో కూడా అసంతృప్తి ప్రబలిపోయింది. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి సన్నగిలడం, నిరుద్యోగం పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, తర్వాత చైనా అందరితో శత్రుత్వాలు, అమెరికాతో ట్రేడ్ ఆంక్షల వల్ల చైనా ఆర్థిక అభివృద్ధి పడిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ కుంటుపడిపోయింది. తర్వాత తైవాన్ వచ్చే అవకాశం లేదు, జపాన్ కూడా ఆర్మీ పోగు చేసుకుంటుంది, ఎవరిని ఏమీ చేసే పరిస్థితి లేదు, భారత్ కూడా లొంగకుండా ఉంది. ఈ క్షణంలో చైనా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు, దానికి ఉన్న ఆర్థిక శక్తికి సమానంగా, తర్వాత నిరుద్యోగం. ఇప్పుడు చైనా పీపుల్లో కూడా అంత ఆర్థిక అభివృద్ధి చాలా సుసంపన్నంగా వాళ్ళు వచ్చారు, కానీ రాజకీయ హక్కులు లేవు. అంటే తియాన్మాన్ స్క్వేర్ 1984 తర్వాత 83 తర్వాత తియాన్మాన్ స్క్వేర్ తర్వాత అతిపెద్ద సైనిక కుదుపు అని ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు. చైనాలో ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వచ్చే అవకాశం ఉంది. అసలు జీ జిన్పింగ్ ఇంకా బయట ప్రపంచానికి ఇప్పుడు గత కొన్ని రోజులుగా కనపడలే, కానీ వీళ్ళిద్దరి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది చెప్తున్నారు. చైనా సైన్యంలో ఒక అగమ్య గోచరం ఉంది. కాకపోతే ఇప్పుడు CMC అనేది ఇంకా అలా జీ జిన్పింగ్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి చైనా ఉంది, కానీ జీ జిన్పింగ్ ఇంకా బయటికి కూడా మనకు కనిపించాల్సి ఉంది. ఆయన కూడా పబ్లిక్లు ఇంకా మాట్లాడలేదు, ఏ అంతర్జాతీయ సమావేశానికి వెళ్ళలేదు. కాబట్టి చైనాలో ఒక గందరగోళం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఒక్కటి చెప్పొచ్చాను ఈ నేపథ్యంలో, ఇన్ వ్యూ ఆఫ్ దిస్ కేయాస్ ఇన్ ది చైనీస్ ఆర్మీ వీ కెన్ టెల్ సంథింగ్ అనమాట. ఏంటి అంటే చైనాలో ఎప్పుడు అలజడి వచ్చినా భారతదేశంతో యుద్ధం జరిగింది. అందుకనే భారతదేశం చాలా హై అలర్ట్లో ఉంది, బార్డర్ వెంబడని తెలుస్తుంది. ఆల్రెడీ మనం హై అలర్ట్లోనే ఉన్నాం. కానీ చైనాలో అలాంటి అలజడి వచ్చినప్పుడల్లా ఎప్పుడు అటాక్ చూడండి, మావో జెడాంగు, డెంగ్ జియోపింగ్లో కల్చరల్ రెవల్యూషన్ ఇవన్నీ ఫెయిల్ అవుతే వెంటనే డైవర్ట్ చేయడానికి చైనా ప్రజలు భారతదేశం మీద అటాక్ చేశారండి. అందువల్ల ఇప్పుడు చైనాలో గందరగోళ పరిస్థితిని ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ జీ జిన్పింగ్ భారత్ మీద అటాక్ చేసి దేశభక్తిని రగిలిస్తారు, లేదా తైవాన్ని ఆక్రమణ చేసి దేశభక్తిని రగిలిస్తారు. ఇదంతా కామనే. కాబట్టి ఇండియా ఈజ్ ఆన్ హై అలర్ట్. ప్రపంచం అక్కడ నార్త్ కొరియా, జపాను, తైవాన్ కూడా అలర్ట్లో ఉందని తెలుస్తుంది. అమెరికా ఎస్పెషల్లీ దీని వెనకాల, ఈ సైనిక తిరుగుబాటు వెనకాల ట్రంప్ హస్తం ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యాంగ్ జుంగియా మీద ప్రధానమైన ఆరోపణ ఏంటి, ఈయన చైనా రహస్యాలను అమెరికాకి ఇచ్చాడు అని తెలుస్తుంది. అంటే ఏంటి, జీ జిన్పింగ్ నా పదవి వెనకాల అమెరికా కుట్ర ఉందని చైనా ప్రజలకు చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ చైనాలో చాలా భయంకరమైన, అంటే చైనా కమ్యూనిస్ట్ బాంబు ఏ క్షణంలోనైనా పేలబోతుంది. దానికి బలి అయ్యేది జీ జిన్పింగ్ అని తెలుస్తుంది. జీ జిన్పింగ్ ఎక్కువ కాలం పదవిలో ఉండే అవకాశాలు మాత్రం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనకు కనిపించడం లేదు.